హిందువుల ఆదిదేవుడు గణనాథుడే కాబట్టి ప్రతి పూజల్లో వినాయకుడినే ముందుగా కొలుస్తామన్నది జగమెరగని సత్యం. ఇక అలాంటి దేవదేవుడి నవరాత్రి ఉత్సవాల సందడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలైంది. ఇక ఈ నెల 27న గణేష్ చతుర్థి సందర్భంగా ఇప్పటికే పట్టణాలు గ్రామాల్లో మండపాలు రెడీ అయ్యాయి. మండపాల డెకరేషన్లు ఏర్పాట్లో ఉత్సవ కమిటీలు నిమగ్నమయ్యాయి. ఇక అటు వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు కొలువుదీరేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు అందరూ మట్టి విగ్రహాలను పూజించాలని అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. దాంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రెడీ చేసిన విగ్రహాల కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం పడనుంది, విగ్రహాల అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై వ్యాపారుల్లో గందరగోళం నెలకొంది. ఏది నిజమైనప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి వినాయక విగ్రహాల అమ్మకాలు కాస్త ముందుగానే ప్రారంభమైనట్టున్న వ్యాపారులతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. ప్రథమ దేవుడైన గణపతి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించడానికి తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా హిందువులు అయితే సంసిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మన పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకున్నట్లయితే ఇక్కడ అప్పుడే వినాయక చవితి ఉత్సవాల సందడి అయితే మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే రకరకాల వినాయకుడి ప్రతిమలు అయితే మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా సరే అద్భుతమైన ఈ విగ్రహాలతో నడుమ ఉన్న ఈ గణనాథుడు అయితే మెరిసిపోతూ ఉన్నాడు. అంతేకాదు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు కూడా ఎంతో ఆనందంతో ఈ గణేష్ విగ్రహాలు అయితే కొనుగోలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ విగ్రహాల తయారీదారుడు అమ్మకాదారులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్న అసలు ఈ విగ్రహాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చెప్పండి. అసలు ఈ సంవత్సరం ఈ వినాయకుడు ప్రతిమలు ఏ విధంగా తయారు చేశారు, అసలు ఈ సేల్స్ అయితే ఎక్కడి వరకు అయితే ఉంది, మీరు ఏ విధంగా అయితే అమ్మకాలు జరుపుతున్నారు? ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాలు బాగా సేల్స్ అవుతున్నాయండి. బాగా సేల్స్ అవుతున్నాయండి. ఎప్పుడు పట్టుకెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారండి. వచ్చి బుక్ చేసుకుని ఆ రోజున ముందు రోజున వచ్చి తీసుకెళ్తారండి విగ్రహాలు. మీరు ఎప్పటి నుంచి అయితే విగ్రహాలు తయారు చేస్తున్నారు, అదే అసలు ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే ఎన్ని నెలల ముందు నుంచి విగ్రహాలు అయితే తయారీ మొదలెట్టారంటారు? ఇప్పటికి ఎన్ని రోజులు పట్టింది ఈ విగ్రహాల తయారీకి? ఒక 6 నెలల మట్టి తయారు చేస్తామండి. తయారు చేసి అమ్ముతామండి. వీటిని అన్ని పెయింట్లు రెడీ చేసుకుని ఇక్కడ మార్కెట్లో తెస్తామండి. వీటిని గత సంవత్సరంతో చూసుకుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్న ఉత్సవాలు, విగ్రహాలు అయితే కొనుగోలుదారులు అయితే ఏ విధంగా ఉంటున్నారో, ఏమన్నా మీకు లాస్ట్ ఇయర్కి ఏమన్నా మార్జిన్ ఏమైనా కనిపిస్తుంది అంటారు? ఈ సంవత్సరం ఇంకా స్పీడ్గా సేల్స్ అవుతున్నాయండి. బాగా అందరూ బుక్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకూడదు, మట్టి గణపతిని మాత్రమే పూజించండి అని అయితే ప్రజలకైతే చేరవేస్తున్నారు. మీకు కూడా అటువంటి ఆంక్షలను విధించారా? అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేస్తున్నారు, మట్టి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారా? మట్టి విగ్రహాలు కూడా చేస్తున్నామండి. ఒక 6 అంగుళాల కాడి నుంచి 2 అడుగుల దాకా 4 అడుగుల దాకా విగ్రహాలు మట్టి కూడా ఉన్నాయండి. అవి తీసుకెళ్ళే వాళ్ళు అవి తీసుకెళ్తున్నారండి. ఎండకి ఆగవు కదండి, పగుళ్ళు వస్తాయని వాటి గురించి ప్లాస్టర్ పాలిష్ కూడా వాడుతున్నారండి కొంతమంది. ఇప్పుడు మీరు తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఏమన్నా పర్యావరణానికి ఏమన్నా హాని కలిగి ఏమన్నా కెమికల్ అని ఏమన్నా వాడారా, లేకపోతే ఎటువంటి పర్యావరణానికి లేకుండానే ఉండేటట్టు ఏమన్నా మీరు జాగ్రత్త పడి తయారు చేస్తున్నారు? లేదండి, ఎటువంటి పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. కొద్ది టైం పడుతుందండి, కరుగుతాయి, కొద్ది లేట్గా కరుగుతాయండి. మట్టి అయితే వెంటనే కరుగుతాయండి. అసలు ఈ సంవత్సరం మీరు ఈ విగ్రహాలు అన్నీ చేశారు కదా, ఏ విధంగా అయితే మీరు ముందుకు వెళ్తారు? భవిష్యత్తులో కూడా ఇవే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వెళ్తారా, లేకపోతే ఉండి కొద్ది నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా మట్టి విగ్రహాలు ఏమన్నా ఎక్కువగా మీరు అమ్మకాలు జరిపే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? మట్టి విగ్రహాలు కూడా అలవాటు చేస్తున్నామండి జనాలకి. అవి కూడా మేము కూడా మట్టి విగ్రహాలు తీసుకెళ్ళమని చెప్తున్నామండి. అవి కూడా ముందు అవి కూడా పెద్ద విగ్రహాలు చేసేటట్టు చూస్తామండి. మీరు అమ్మే విగ్రహాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఏ రేంజ్ నుంచి వరకు అయితే అమ్మకాలు జరుగుతున్నాయి? ప్రజలు కూడా ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ విగ్రహాలు తీసుకెళ్ళడానికి మొక్కు చూపుతున్నారు? 3 అడుగుల కాడి నుంచి 10 అడుగుల దాకా ఉన్నాయండి. 6 అడుగులు ఆ రేంజ్లో ఎక్కువ తీసుకుంటారండి. 3 అడుగులు 4 అడుగులు అవి ఎక్కువ తీసుకుంటారు. పెద్దవి ఎక్కువ తక్కువ తీసుకుంటారండి. కరెంట్ తీగులు అవి ఇబ్బందులు లేని కూడా పెద్దవి పట్టుకెళ్తూ ఉంటారండి. ఈ మట్టికి చిన్నవి మట్టికి అందరూ పట్టుకెళ్తారండి. పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే వినాయక చవితి సందడి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అనేక విగ్రహాలు అయితే కొనుగోలుదారులు అప్పుడే మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ప్రజలకి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకన వద్దు, పర్యావరణం కాపాడే విగ్రహాలు మాత్రమే పెట్టండి అని అనేక హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఈ మండపాల వద్ద దగ్గర కరెంటు తీగలు అవి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా మనం ఉండే పరిధిలోనే చిన్న విగ్రహాలు చూసుకొని చక్కగా గణేశన నవరాత్రులు అయితే జరుపుకోవాలని, అలాగే పర్యావరణం కూడా ఎటువంటి హాని కలిగించే కెమికల్ వాడే విగ్రహాలను అయితే తీసుకోవద్దని ప్రభుత్వం అటు ప్రజలకి అనేక కార్యక్రమాలు నిర్వహించి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ తయారీదారులు కూడా చెప్తున్నారు, వాళ్ళు తయారు చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో పర్యావరణానికి అంత హాని చేసే అయితే మేమేం తయారు చేయట్లేదని, కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా అది వాటర్లో అయితే కలిసిపోతుందని చెప్తున్నారు. ఏదేమైనా కానీ వారు కూడా భవిష్యత్తులో మట్టి విగ్రహాలు తయారు చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుకు వెళ్తామని అయితే మనతో పాటు
తెలియజేశారు. చూడాలి భవిష్యత్తులో ప్రజలు అయితే ఎటువైపు మొగ్గు చూస్తారో. అయితే ఈ సంవత్సరం ఏ విధంగా అయితే ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి.